శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటూ ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాసుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు, మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అని చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాత్గా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి, శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పి కూడా అంటాం. మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇవి డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వ రాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ యొక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. మనం చూసినట్లయితే తులారాశి వారికి మంచి యోగాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానంలోకి కుజ సంచారం అనేది జరగబోతుంది అన్నమాట. తులారాశి వారికి మనం చూసినట్లయితే ధనస్థానంలో శుక్రుడు, తృతీయంలోకి వచ్చేటప్పటికి కుజుడి సంచారం జరుగుతుంది. రవి కూడా అక్కడే ఉండబోతున్నాడు. ఈ యొక్క నెలలో డిసెంబర్ 28వ తారీఖు నుంచి కుజుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారికి మంచి యోగ్యాన్ని అయితే ఇవ్వగలుగుతాడు అన్నమాట. ధనాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే ఫైనాన్షియల్గా గెయిన్ అనేది వీరికి డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన అలసిపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే
జనవరి 15వ తారీఖు నుంచి వీరి యొక్క రాశి వారు కొంచెం ప్రయాణంలో సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు తృతీయంలోకి రావటం వల్ల వీరికి వచ్చేటప్పటికీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కన్నా వ్యాపార విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు నెరవేరుతాయి. కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నమాట, వెతుక్కుంటూ ఉంటాయి. అలాగే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడన్నా చేయాలి అనుకున్నప్పుడు కూడా ఆ యొక్క విషయాల్లో కూడా ఈ యొక్క రాశి వారికి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార సంస్థల్లో పనిచేసేటువంటి వారు, అలాగే రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో కుజుడు రాబోతున్నాడు. క్రూడ్ ఆయిల్స్లో కానీ, స్పెక్యులేషన్స్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇనీషియల్గా మంచి లాభాలు వచ్చినప్పటికీ కూడా 15వ తారీఖు తర్వాత, జనవరి 15వ తారీఖు తర్వాత కొంచెం స్లో డౌన్ అవ్వడానికి ముఖ్య కారణంగా గోచరిస్తుంది. కాబట్టి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. 15వ తారీఖు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని స్లో డౌన్ చేసుకోవడం అనేది ముఖ్యమైన సూచన. సొంత గృహం కొనుక్కోవాలి, ఇవన్నీ ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయి. జనవరి 15వ తారీఖు తర్వాత కొంచెం గ్రహస్థితి మార్పు అనేది ఉంది. కాకపోతే ఉద్యోగపరంగా ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, నూతనంగా వేరే ప్లేస్లో వెళ్ళి జాయిన్ అవ్వటం కానీ ఈ యొక్క విషయాలు అనేవి జరుగుతాయి. అవన్నీ కూడా సాధిస్తారు. ఒక మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి కన్నా చేయబోతున్నటువంటి వృత్తిలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో గృహిణులు ఎవరైతే ఉంటారో వారికి కూడా జనవరి 15వ తారీఖు వరకు తులారాశి వారికి బాగానే ఉందన్నమాట. ఎందుకంటే కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు. ధనాధిపతి ధనస్థానంలోకి శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితంలో కొద్దిగా ప్రశాంతత అనేది నెలకొంటుందన్నమాట. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కూడా సానుకూలపడే విధంగా ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్స్లో వేరే పురుషుడితో, వేరే స్త్రీతో సత్సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. ప్రశాంతమైన జీవితాన్ని కూడా పొందగలుగుతారన్నమాట. ఈ యొక్క 45 రోజులు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివితే వారికి పరిపూర్ణంగా వారి విజయాన్ని సాధించగలుగుతారు. ఇక కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు, ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదో వారు ముఖ్యంగా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చినప్పటికీ మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని, అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ యొక్క దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల, అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా, ఆ యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో మనకు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.